చక్కగా వర్క్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా రైస్లో పసుపు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏంటా రైస్లో పసుపు వేయమంటుందని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా మనం అన్నం అయితే వండుకుంటూ ఉంటాం కదండి. ఇలా అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా గంజి అయితే ఇలా అన్నం వండుకునేటప్పుడు ఇలా పొంగులాగా వస్తుంది కదండి. ఆ పొంగు గంజిని మనం ఏదైతే ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ పసుపు కలిపేసి ఈ విధంగా నైటు అలానే ఉదయం పరగడుపున ఇలా ఈ గంజి తాగుతూ ఉన్నామనుకోండి, ఎక్కువగా మనకి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ కఫం కానీ జలుబు కానీ అంత చక్కగా మనకి అప్పటికప్పుడే తీసేసినట్టే పోతుందండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మోకాల నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్స్ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ గంజి అలానే ఇందులో మనం అయితే పసుపు